చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయేమో నాకు తెలియదు. ఇదండి సార్ ఇప్పుడు ఆయన మెచ్చుకుంటారా నొచ్చుకుంటారా ముందు చెప్పండి సార్. ఒకటి సార్, కృష్ణాంజనేయులు మాట్లాడేటువంటిది ఇంటా ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డిని స్కాన్ చేసి చెప్పిన మాదిరిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి యొక్క ఐడియాలజీని స్కాన్ చేసి చెప్పిన మాట ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ యొక్క పాదయాత్రని అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నాయకుల్ని పరామర్శించడానికి మాత్రమే వస్తున్నారు అనేటువంటిది మాత్రమే కృష్ణాంజనేయులు గారికి కనబడుతుంది. మరి బంగారుపాలెంలో మామిడి రైతులను పరామర్శించడం కానీ, పొగాకు రైతులను పరామర్శించడం కానీ, అదేవిధంగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా పరామర్శించడం కానీ, రైతుల కోసం ఎన్ని దీక్షలు చేశారో దీక్షలన్నీ కానీ కృష్ణాంజనేయులు గారికి కనబడకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద కోపం అంట. అసలు డే 1 నుంచి కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పుని అంగీకరించి, అదే చంద్రబాబు నాయుడు గారు 3-4 సంవత్సరాలు బయట రాలేదు. ప్రజలు ఎక్కడున్నారని కూడా పట్టించుకోవాలి. నాకు ఓడించేశారు, నేను రాను, మీరు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. 3-4 సంవత్సరాలు కూడా ప్రజాక్షేత్రంలోకి రాలేదు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి ప్రజాక్షేత్రంలో భయపడాను కదా. భయపడి కాదు సార్, ఇక్కడ ఏంటంటే ప్రజల మీద కోపం చంద్రబాబు నాయుడు గారికి. కరెక్ట్గా కృష్ణాంజనేయులు అని చెప్పినటువంటి మాటను చంద్రబాబు నాయుడు గారికి వాడాలి. బాధ, ఎందుకంటే నన్ను ఓడించేశారు, నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నన్ను ఓడించారు, జగన్మోహన్ రెడ్డి చిన్న వయసు అతని మీద ఓడించేశారు అనేటువంటి బాధతో ప్రజల్ని ఒక దురుద్దేశంతో చూస్తూ అడ్జస్ట్ కావడానికి ఆయన 3.5 సంవత్సరం పట్టింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని తూచా తప్పకుండా అంగీకరిస్తూ డే 1 నుంచి కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, ప్రజల కోసం పోరాడుతున్నాడు, రైతుల కోసం పోరాడుతున్నాడు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని అడుగుతున్నాడు, జరిగేటువంటి అక్రమాలని నిలదీస్తున్నాం. మెడికల్ కాలేజ్ విషయంలో కానీ, డిఎస్సి విషయంలో కానీ ఇవన్నీ కూడా అన్నకి కనపడకపోవడం అనేటువంటిది చాలా ఘోరంగా ఉంది. ఇవన్నీ కూడా అన్న చూసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అన్నకి. ఇప్పుడు పరామర్శ అంటున్నారు, పరామర్శ అనేటువంటిది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినటువంటి బాధ్యత. ఇప్పుడు ఒక కుటుంబ పెద్దగా కుటుంబంలో జరిగేటువంటి ఒక ఇన్సిడెంట్ని ఆధారంగా చేసుకుని వాళ్ళకి జరిగే నాయకులు జరిగేటువంటి అన్యాయాల్ని వెన్నుతట్టుకుంటా ఉంటే పార్టీ యొక్క పరిస్థితి ఏంటి? ఈరోజు ఎమ్మెల్యేల మీద పెట్టేటువంటి కేసులు మీరు ఏ విధంగా ఉన్నాయో, ఎంత అక్రమంగా ఉన్నాయో, ఎంత పైచాచికంగా ఉన్నాయో, ఏ విధమైనటువంటి చర్యలు చేస్తున్నారో, మీరందరూ విరూపాక్ష మీద ఏ విధంగా కేసులు పెట్టారో మీరందరూ అన్న చూడాలి, చూసి చెప్పాలా ఏ విధమైన కేసు పెట్టారు విరూపాక్ష మీద. ఇటువంటి సన్నివేశాల్లో కనీసం సభ్య సమాజం తలదించుకునే విధంగా కేసు పెట్టారని అనేటువంటిది అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అన్నిటికీ ఒక కుటుంబ పెద్దగా, రాజకీయ పార్టీ పెద్దగా ఉండడం వ్యక్తి పరామర్శించుకుంటా ఉంటే ఈ రాజకీయ పార్టీలో ఎవరు నమ్ముతారు అధినేతని? ఎవరు నమ్మరు కదా, ఆయన బాధ్యత కదా అది అనేటువంటిది ఒకటి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే పంతం నానాజీ అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు డైలాగులు వాటిలో రాజకీయం లేదు, వాళ్ళు చెప్పుకుంటారంటున్నారు. ఇప్పుడు ఏకకాలంలో వర్షం పడుతుంది, వాన ఎండుతుంది అనేటువంటిది ప్రకృతిలో జరుగుతుంది, కానీ రాజకీయాల్లో ఇటువంటివి జరగవు. ఎందుకంటే ఏకకాలంలో ఒకే వ్యక్తి సీఎం ఉంటాడు ఆంధ్ర రాష్ట్రానికి. అది ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు అనేటువంటిది చంద్రబాబు ఉంటాడా, అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఏకకాలంలో వాళ్ళిద్దరూ ఉండాల్సింది, కానీ కూటమిలో ఇద్దరు సీఎంలుగా 2 సీఎం పోస్టులు క్రియేట్ చేయడం అనేటువంటిది జరగదు. పల్లా శ్రీనివాసరావు ఇదే చెప్తున్నాడు, మా పార్టీ పర్టికులర్గా మా పార్టీ వ్యక్తి, అది మేబీ లోకేషా లేకుంటే చంద్రబాబు అనేటువంటిది ఆయన విఘ్నత, ఆయన అంతర్నిర్వహంగా ఉన్నటువంటి ఐడియాలజీ. నాకు తెలిసి లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు, మన పార్టీ అంటే లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటిది పల్లా శ్రీనివాసరావు గారి ఆలోచన. ఆయన ఆలోచన తప్పుపట్టట్లే, ఎందుకంటే వాళ్ళ పార్టీలో అది కరెక్ట్, ఆయన మాట్లాడింది కరెక్ట్. కానీ అదే సేమ్ టైం పంతం నానాజీ కూడా ఆయన చెప్పింది కూడా కరెక్ట్. కానీ వీళ్ళు చెప్పిన వర్షన్స్లో కాంట్రవర్సీ లేదనేటువంటిది మాత్రం మనం కరెక్ట్ కాదు. వాళ్ళు చెప్పిన వాటిలో కరెక్ట్, వాళ్ళ అధినేతలంతా కూడా ముఖ్యమంత్రులు కావాలనేటువంటిది కరెక్ట్. కానీ మనం అనలిస్టులు కానీ ఉన్నటువంటి డిబేట్లో ఉన్నటువంటి వాళ్ళు మనం చెప్పుకునేది ఏంటంటే ఆ 2 కాంట్రవర్సీ లేదు, వాళ్ళు అధికంగా మాట్లాడుకుంటారు, అది తప్పులేదు అనేటువంటిది మాత్రం ఆ వాస్తవం. ఎందుకంటే కాంట్రవర్సీ డైలాగ్స్. ఇప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు అవ్వలేడు కదా, చంద్రబాబు ముఖ్యమంత్రి లేకుంటే లోకేష్ ముఖ్యమంత్రి అయినప్పుడు పవన్ కళ్యాణ్ అవ్వలేడు కదా. వీళ్ళిద్దరు 2 వాదనలు ఏ విధంగా ఏకీభవిస్తాయి? వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ వచ్చినట్టే కదా అనేటువంటిది ఇది. ఇంకొకటి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైజం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజం నేను సుస్పష్టంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నా. ఏదైనా కూటమి పాలనలో ఫెయిల్యూర్స్ని పెట్టి మేము ముందుకు పోయి జగన్ ముఖ్యమంత్రి కావాలనుకోవడం అనేటువంటిది మేము అనుకోవట్లేదు. రెండవది, వాళ్ళు కూటమిలో విడిపోయిన తర్వాత వాళ్ళు విడిపోయిన తర్వాత మేము ముఖ్యమంత్రి కావాలని మేము అనుకోవట్లేదు. ప్రజా సమస్యల్లో మేము పోరాడుతున్నాం,
ప్రభుత్వం చేసేటువంటి ఫెయిల్యూర్స్లో మేము పోరాడుతున్నాం. వాటిని ముందుకు తీసుకెళ్తూ మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, మా బలంతో మేము ముఖ్యమంత్రి కావాలా, మా జగన్మోహన్ రెడ్డి గారి బలంతో ముఖ్యమంత్రి కావాలనుకున్నాం. కానీ ఎదుటివాడి వీక్నెస్తోనో వాళ్ళు విడిపోతూనో ముఖ్యమంత్రులు అవ్వాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వాళ్ళు కలిసి ఉండాలా, వాళ్ళు కలిసి ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. అది ఛాలెంజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విజయ్ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడారు సార్.